హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా ఇట్స్ మై వరల్డ్. ఈ వీడియోలో మనం తిరుమల మాడవీధుల గురించి తెలుసుకుందాం. తిరుమలలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్లను, వీధులను పవిత్రంగా భావించి మాడమని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారి వాహనంలో ఊరేగడానికి సరైన వీధులుండేవి కావట. అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు తిరుచానూరులో జరిపేవారు. శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. టీటీడీ మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం చుట్టూ 4 మాడవీధులు ఉన్నాయి. వీటిని 4 వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ వీధులు భక్తులకు ఆలయానికి దగ్గరగా ఉండి స్వామివారిని దర్శించుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడతాయి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇల్లు ఉండేవట. ఈ వీధుల్లోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. దక్షిణ మాడవీధి. ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన ఉంది. ఒకప్పుడు ఇక్కడే గుర్రాలపాకు ఉండేదట. కొండకొచ్చిన రాజుల గుర్రాలను అక్కడే కట్టివేసేవారట. ఈ వీధి మొదట్లో ఊంజల్ మండపం ఉంది. ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. తిరుమల నంబి గుడి తర్వాత ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు ఉంది. పడమర మాడవీధి. ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన్నజీయర్ స్వామి వారి మఠం, కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది. ఉత్తర మాడవీధి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. ఉత్తర దిశలో వరాహస్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్లపాకి వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేది. ఇక్కడ మనకి శ్రీ వ్యాసరాజు అహన్నిక మండపం, ఆంజనేయ స్వామి సన్నిధి, వాటికి ఎదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు. ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ 4 మాడవీధుల్లో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణం అని పేరు. ఓం నమో వెంకటేశాయ. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.